మహబూబాబాద్ బీఆర్ఎస్లో గ్రూప్ వార్ బట్టబయలైంది. పార్లమెంటు ఎన్నికల సమన్వయ సమావేశంలో ఆధిపత్య పోరు బయటపడింది. మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ప్రసంగిస్తూ ఉండగా ఎంపీ అభ్యర్థి మాలోతు కవిత మైక్ లాక్కున్నారు. దీంతో ఆగ్రహానికి లోనైన శంకర్ నాయక్ చూసుకుందామంటే చూసుకుందామని సవాల్ విసిరారు. ముఖ్యంగా నేను వేదిక పైన ఉన్న వాళ్ళ ఓపిక లేకుంటే సహనం లేకుంటే చాలా దెబ్బతింటాం. అందరం కలిసి కట్టుగా ముందుకు సాగుదాం. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. కాదు ఇక్కడ మాట్లాడతా అంటే ఇది అయితే కొట్లాడదాం అంటే కొట్లాడదాం, నో ప్రాబ్లం. ఇక్కడ ఎవరు చేత కాకుండా లేరు. నేను వాతావరణం బాగుంది, అందరు కలిసి కట్టుగా పోవాలి. మహబూబాబాద్ పార్లమెంటు ఎన్నికల సమన్వయ సమావేశంలో ఆధిత్య పోరు బయటపడింది. మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ప్రసంగిస్తూ ఉండగా ఎంపీ అభ్యర్థి మాలోతు కవిత మైక్ లాక్కున్నారు. దీంతో ఆగ్రహానికి లోనైన శంకర్ నాయక్ చూసుకుందామంటే చూసుకుందామని సవాల్ విసిరారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి. మూర్తి, పార్లమెంట్ ఎన్నికల వేళ మహబూబాబాద్ బీఆర్ఎస్ లో గ్రూప్ వారు బయటపడింది. పార్లమెంట్ ఎన్నికల సమన్వయ సమావేశంలో ఆధిపత్య పోరుతో బీఆర్ఎస్ శ్రేణులు ఒకంత అవాకు గురైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా మాలోత్ కవిత నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ అనంతరం కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ప్రసంగిస్తుండగా చేతిలో ఉన్నటువంటి మైక్ ను ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత లాక్కున్నారు. ఇద్దరి మధ్య మైక్ కోసం కొంత ఘర్షణ జరిగినట్టు తెలుస్తుంది. చూసుకుందామంటే చూసుకుందామని మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ సవాల్ విస్తారు. నేను సభలో మాట్లాడుతుండగా ఎందుకు ఇట్లా వ్యవహరిస్తారంటూ కూడా శంకర్ నాయక్ సవాల్ విసురుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పార్టీ క్యాడరు నాయకులంతా నివ్వెరపడేటువంటి పరిస్థితి కనబడుతుంది. శంకర్ నాయక్ నుండి మైక్ తీసుకోవడం చాలా చర్చనీయమైంది. గతంలో కూడా ఇటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు మాట్లాడినప్పుడు కూడా ఎంపీ కవిత ఇలానే మైక్ లాక్కోవడం, అప్పుడు బీఆర్ఎస్ లో కొంత గందరగోళం నెలకొంది. మళ్ళీ ఇప్పుడు అదే సిచ్యువేషన్ కనపడంతో బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ అంతా అయోమయానికి గురై ఒక్కసారిగా మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ రెస్పాన్స్ అందరం కలిసికట్టుగా పనిచేద్దాం, కానీ కొట్టుకుందామంటే కొట్టుకుందాం, ఇలా చూసుకుందామంటే చూసుకుందాం, పార్టీలో ఉండి పార్టీకే మోసం చేయొద్దనే ఆయన చెబుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఓడిపోవడానికి కుట్రలు కుతంత్రాలు చేశారు. అటువంటి పరిస్థితులు చేయవద్దు. ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గెలిపే లక్ష్యంగా పనిచేయాలంటూ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతుండగా ఈ గ్రూప్ వారు ఆధిపత్య పోరు బయటపడినట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ప్రసంగిస్తుండగా ఎమ్మెల్సీ వర్గీయులు, ఎమ్మెల్సీ రవీందర్ రావు వర్గీయులు నిలదీత కావచ్చు వ్యతిరేకంగా ఆగ్రహంగా నినాదాలు చేస్తూ ఇటు ఎమ్మెల్యే శంకర్ నాయక్ వర్గం, ఎంపీ కవిత శంకర్ నాయక్ వర్గంగా, ఎమ్మెల్సీ రవీందర్ రావు వర్గంగా ఆధిపత్య పోరైతే మహబూబాబాద్ బీఆర్ఎస్ లో నెలకొంది. మూర్తి. థ్యాంక్ యూ తిరుపతి. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.